సీత, ఎలా ఉంది సీత? ఏదైనా మాట్లాడు. నిద్ర వస్తుందండి. లేదు సీత, నువ్వు నిద్రపోకూడదు. ఏదైనా మాట్లాడుతూ ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది. ఓపిక లేదండి. వదినా, మందులు వేసుకో వదినా. నువ్వు వేసుకున్నావా? వేసుకున్నాను వదినా. సరే కూర్చో. వదినా, కాఫీ. వద్దు శంకర్. నిద్ర రాకుండా ఉండడానికి స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకొచ్చాను వదినా. తాగు చెప్తాను. ఆగండి ఆగండి ఆగండి. కాఫీ తాగితే ఉపయోగం ఉండదు వదినా. పాలు టీ పొడి ఎక్కువగా వేసి, అల్లం ఇలాయచీ ఎక్కువగా వేసి స్పెషల్ టీ స్ట్రాంగ్గా పెట్టి తీసుకొచ్చాను. ఈ టీ తాగారనుకోండి, నిద్ర రమ్మన్నా రాదు వదినా. ఆగండి 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 ఆగండి. టీ తాగకూడదండి. టీ కాఫీలు తాగితే గంట అరగంట మాత్రమే నిద్ర రాకుండా ఉంటుంది. ఉసిరికాయలు, వేపాకు, శొంఠి, మిరియాలు అన్నీ వేసి కషాయం చేసి తీసుకొచ్చాను. ఇది తాగండి. కషాయం ఏంటి మారుతి? కషాయం తాగితే ఇందులో ఉన్న ఘాటు తలకెక్కుతుందండి. చేతికి కడుపులో తిప్పి ఎకారం పుట్టి వాంతులైపోతాయండి. తెల్లవారులు నిద్ర రమ్మన రాదండి. బుద్ధుందా నీకు? బాలేని మనిషికి కషాయాలు విషాలు ఏంటి? వెళ్ళ. సీత, రేయ్, మీ వదినకి నిద్ర రాకుండా ఏదైనా ఎంటర్టైన్మెంట్ లాంటివి చేయండిరా. అన్నయ్య, ఎంటర్టైన్మెంట్లో మనం కింగ్ అన్నయ్య. కల్చరల్ యాక్టివిటీస్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నయ్య. రేయ్, ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఓ మంచి అద్భుతమైన పద్యం పాడతాను, కాసుకోండి. అన్నయ్య, బ్లెస్ మీ. ఆల్ ది బెస్ట్ రా. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవక్రాసి వారణాసి. చెప్పన్నయ్య. స్వర్ణధీ. రేయ్, ఆపరా. ఏమైందన్నయ్య? నా పద్యానికి నీ మనసు పులకరించిందా? పులకరించడం కాదురా బాబు, నీ రాగాలు వింటుంటే మా అందరికి పిచ్చెక్కేలా ఉంది. హార్మోనియం లేక సరిగా ఇంపాక్ట్ రాలేదన్నయ్య, అంతే. అయ్యగారు, అమ్మగారికి నిద్ర రాకుండా ఏం చేయాలో నాకు అర్థమైపోయిందండి. ఏం చేస్తావురా? చిన్నప్పుడు మా ఊళ్ళో నేను డాన్స్లో కింగినండి. డాన్స్ ఎరగ తీసేస్తానండి బాబు. చూడండి. రేయ్, మీరు పక్కొచ్చేయండి రా. నీలో ఇంత టాలెంట్
శంకర్, నీలో ఇంత సెంటిమెంట్ ఉందా? మా శంకర్కి సెంటిమెంట్స్ ఎమోషన్స్ చాలా ఎక్కువ. అన్నయ్య నెక్స్ట్ నువ్వే. రేయ్, నువ్వే పాట పెట్టినా సరే దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తాను రా. రేయ్, ఇందాక పద్యం పాడి చంపావు, ఇప్పుడు డాన్స్ చేసి ఏం చేస్తావురా? మారుతి, మనం ఎక్కడ తగ్గకూడదు, డాన్స్ చేద్దాం రా. అలాగేనండి. సీత, సీత. అయ్యో, మీరు పూజ చేసేసారా? నేను పూజ చేసింది నీకోసమే సీత. నా తమ్ముడి ప్రాణాలు కాపాడినందుకు, ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, నా కారణంగా కానీ నా తమ్ముళ్ళ కారణంగా కానీ నువ్వెప్పుడు బాధపడకూడదని, ప్రాణదాతవైన నీకు ఎలాంటి కష్టాలు సమస్యలు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. హారతి తీసుకో సీత. వదినా, హారతి తీసుకోండి. ఇవి మా అమ్మ చీరలో నగలు. తీసుకోండి వదినా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆ రోజు మీరు మా అమ్మ చీర తీసినందుకు నాకు కోపం వచ్చి మిమ్మల్ని అనకూడని మాటలు అన్నాను. నన్ను క్షమించొదినా. అయ్యో, ఆ కన్నీళ్ళేంటి? నువ్వన్న మాటలు నేనేం మనసులో పెట్టుకోలేదు నాని. మీరు ఎవ్వరు ఏమన్నా నేనేం బాధపడ్ను. ఎందుకో తెలుసా? వదినంటే తల్లితో సమానం. తల్లికి తన బిడ్డల మీద కోపం ఉండదు. నువ్వు మాకు అమ్మలాంటివి దానివి కాబట్టే ఇవి తీసుకునే అర్హతలన్నీ నీ ఒక్కదానికే ఉందదినా. నువ్వు మమ్మల్ని బిడ్డలుగా భావించినా మేం మాత్రం నీ తల్లి మనసును అర్థం చేసుకోలేకపోయాం. మీ వల్లే మాకు అమ్మలేని లోటు తీరిపోయింది వదినా. ఇవి మా ఇంటి తాళాలు. ఈ రోజు నుంచి మా ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సింది నువ్వే వదినా. ఆ తాళాలు నాకెందుకు శంకర్? అవి తాళాలు కాదు సీత,
నా తమ్ముళ్ళు నీకిస్తున్న బహుమతి. ఏ బాధ్యతలు లేనప్పుడే నా తమ్ముళ్ళు అంత ప్రేమగా చూసుకున్నావు. ఇప్పుడు నాకన్నా బాగా చూసుకుంటావనే నమ్మకంతో ఇస్తున్నారు. నువ్వు వద్దంటే వాళ్ళ నమ్మకాన్ని కాదన్నట్టే అవుతుంది. అవునదినా, తీసుకో. తీసుకోండి వదినా. ఉమ్, ఇవి కూడా తీసుకోవదనా. అనయ్య, ఓ పని చేయాలనుకుంటున్నాం. ఏంట్రా? నువ్వు కాదనకూడదు మరి. వద్దనకూడదు మరి. బాబులు, తమ్ముళ్ళు ఏదడిగినా మీ అన్నయ్య గారు కాదనరు. అడగండి బాబు. చెప్పండ్రా. మేము వదినికి నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నామా? పెళ్ళి? అవునన్నయ్య, ఊరందరినీ పిలిచి సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. మీ పెళ్లి జరిపించాలని మేము ఫిక్స్ అయిపోయాం అన్నయ్య. రే, ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా పెళ్ళి అనేది ఒకసారి జరుగుతుంది. అది జరిగిపోయింది. మాకు మళ్ళీ పెళ్ళేంట్రా? ప్రతి సంవత్సరం మనం సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం కదన్నయ్య. సీతారాములు లాంటి మీకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్పేంటి? ఆ రోజు జరిగింది అనుకోకుండా జరిగిన పెళ్లి. ఇప్పుడు జరగబోయేది మేం సంతోషంగా చేయాలనుకుంటున్న పెళ్లి. అది ఊహించని విధంగా జరిగిన పెళ్లి. ఇది మేము కోరుకుని చేసే పెళ్లి. ఒప్పుకోండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకోనయ్య. అన్నయ్య ఒప్పుకోనయ్య. అన్నయ్య, ఒప్పుకోండి ఒప్పుకోండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. మీరైనా చెప్పండి. ఒప్పుకోండి వదినా. ప్లీజ్ వదినా. అన్నయ్య, అయ్యా ఒప్పుకోండి అయ్యా. అన్నయ్యని ఒప్పించండి. ఒప్పించండి వదినా. ప్లీజ్ అయ్యా. అన్నయ్య ఒప్పించండి వదినా. ప్లీజ్ వదినా. ఒప్పుకోండి అయ్యా. ఒక మాట చెప్పండి వదినా. ప్లీజ్ వదినా. ఉమ్. అన్నయ్య, అన్నయ్య, వదిన ఒప్పుకుంది. ఇంక నువ్వే ఒప్పుకోవాలి. ఒప్పుకో అన్నయ్య. మీరు ఒప్పుకోండి. అన్నయ్య ఒప్పుకోనయ్య. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకోండి. వదినా, చెప్పొదినా. చెప్పొదినా. ఒప్పుకోండి అయ్యా. వాళ్ళేదో సరదా పడుతున్నారు కదా, ఒప్పుకోండి. సీత, అది నాకు కూడా మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంది. హా? హే! ఏ ఆడపిల్లైనా తన కాబోయే పెళ్లి గురించి, భర్త గురించి ఎన్నో కలలు కంటుందండి. నా పెళ్లి అలా జరగాలి, ఇలా జరగాలి అని నేను కూడా ఎన్నో అనుకున్నాను. కానీ నేననుకున్న విధంగా నా పెళ్లి జరగలేదు. అయినా పెళ్లికి ముందే ఇష్టపడిన వాణ్ణి మరోసారి పెళ్లి చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏమన్నా వదినా, నువ్వు మా అన్నయ్యని ఇష్టపడ్డావా? ఏంటండి, మా అన్నయ్యని ప్రేమించారా? కానీ ఎప్పుడు, ఎలా, ఎక్కడ? నువ్వు మాకు చెప్పాల్సిందే వదినా. చెప్పాల్సిందే అమ్మాయి గారు. చెప్పాల్సిందే. నేను మొదటిసారి మీ బట్టల షాపుకి వచ్చినప్పుడే ఇష్టపడ్డాను. రెండోసారి రోడ్డు మీద కలిసినప్పుడు మీ అన్నయ్య చిరునవ్వును చూసి ఇష్టపడ్డాను. ఓహో. మూడోసారి సీతారాముల కళ్యాణానికి గుడికొచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ మీ అన్నయ్య గురించి గొప్పగా చెప్పుకోవడం విని మీ అన్నయ్య గొప్పతనానికి, సంస్కారానికి ఇంకా ఇష్టపడ్డాను. ఆ రోజు నాకు పెళ్లి జరగాలని మా తాతయ్య, నానమ్మలు కోరుకోవడానికొచ్చారు. కానీ నేను మీ అన్నయ్య నాకు భర్త అయితే బావుండునని ఆ కళ్యాణరాముణ్ణి మనసులో కోరుకున్నాను. నువ్వు కోరుకున్నావు కాబట్టే ఆ రోజు అలా జరిగిందన్నమాట. మా అన్నయ్య నీ భర్త కావాలని ఎంత స్ట్రాంగ్గా కోరుకున్నావో ఇప్పుడు మాకు అర్థమైంది వదినా. అన్నయ్య, వదిన నిన్ను పెళ్లికి ముందే ప్రేమించింది కాబట్టి నువ్వు కూడా వదిన్ని మళ్ళీ పెళ్లి చేసుకుని అర్జెంటుగా ప్రేమించాల్సిందే. అన్నయ్య నవ్వాడంటే పెళ్లికి ఒప్పుకున్నట్టే.
అవునన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. బాబు, మీకు మీ అన్నయ్య వదినల పెళ్లి చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. చాలా మంచి పని చేస్తున్నారయ్యా. చాలా మంచి పని చేస్తున్నారయ్యా. ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆ సీతారాములు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీరు ఆశీర్వదించాల్సింది మమ్మల్ని కాదండి, మా అన్నయ్య వదినలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదించండి. మా దీవెనలే కాదు బాబు, మీరు చేస్తున్న మంచి పనిని దీవించడానికి ఆ దేవతలు కూడా దిగి వస్తారు. అమ్మా దాక్షాయిని, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రామరాజుంటికి. వాడింటికా? వైద్యం చేసే డాక్టరు పేషెంట్ కండిషన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునే నేను కూడా శత్రువు యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కదా మామా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ మామా. చూడు దాక్షాయిని, ఆ ఇంటిని నువ్వు చిలక పంజరం అనుకుంటున్నావు, పులిబోనని తెలుసుకోలేకపోతున్నావు. హా? ఏంటేంటేంటేంటి? పులి బోనా? వినడానికి ఏదో వెరైటీగా ఉందే. మళ్ళీ చెప్పు. నీకు వేళాకోళంగా అనిపించినా నేను చెప్పేది మాత్రం నిజం. అవునా? సౌమ్యుడు సుకుమారుడు అయిన శ్రీరాముడు అరివీర భయంకరుడైన రావణుణ్ణి చంపినట్టే మంచివాడైన రామరాజు కూడా తన వాళ్లకేదైనా జరిగితే మరో సీతారామరాజులాగా మారతాడు. అదే జరిగితే ఆ రామరాజు ఉగ్ర రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. అది గుర్తుపెట్టుకో దాక్షాయిని. అమ్మ చెప్పింది కరెక్టే దాక్షాయిని. ఆ రామరాజు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇలాంటి కథలన్నీ మీ అమ్మ నువ్వు కలిసి ఒకరికొకరు చెప్పుకోండి. నాకు చెప్పాలని ట్రై చేయకండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దాక్షాయిని. ఆపుతావా? ఆపుతావా? రాముడు రావణుణ్ణి చంపాడు, తేడా వస్తే వాడు అల్లూరి సీతారామరాజు అయిపోతాడంటూ బెదరకొడుతున్నారా? నా మేనకోడలేమైనా అమాయకురాలనుకుంటున్నారా? చేతగాందనుకుంటున్నారా? ఆడదాని కారణంగానే పాండవులు ఆస్తులు వదులుకొని అడవులకెళ్లారు. ఆడదాని కారణంగా శ్రీరాముడు వనవాసం చేశాడు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర మార్చాలన్నా ఆడదాని వల్లే అవుతుంది. నా మేనకోడలు దాక్షాయిని తలుచుకుంటే ఆ రామరాజుని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. థ్యాంక్ యూ మామా. వెళ్ళొస్తాను. ఆగమ్మా, నేను కూడా నీతో వస్తాను. నువ్వెందుకు? ఆ ఊరి జనం రామరాజు మీద ఈగ కూడా వాలనివ్వరని మీ అత్త చెప్తుంది కదా. నువ్వు చేస్తున్న పని ఎవరికైనా తెలిసి నీ మీద తిరగబడితే వాళ్ళని అక్కడే కాల్చి బూడిద చేస్తాను. మామా, నన్నెవ్వరూ టచ్ చేయలేరు. నువ్వు అక్కర్లేదు. నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. పదమ్మా. కాపాడలేరు. చూడరా, ఇక చూడరా ముందున్న చిత్రాన్ని.
సీతమ్మ వారి తాళిబొట్టు నీ మెడలో ఉందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలి సీత. సీతమ్మ తాళిని సొంతం చేసుకున్న ఈ సీతమ్మని మనం అలంకరించటం మా అందరి అదృష్టం. పెళ్లి కూతురు రెడీయా? పెళ్లి కూతురిని అలంకరించడం అయిపోయింది బాబు. సారీ ఓకే, పూలు ఓకే, నగలు ఓకే, పారాని కూడా ఓకే, కళ్యాణ తిలకం కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి, కానీ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఏంటబ్బా అది? అరే బుగ్గన చుక్కన్నయ్యా. అవునన్నయ్య, అదొక్కటే తక్కువైంది. బుగ్గన చుక్క కాదరా, దిష్టి చుక్క. నేను పెడతాను. అది నేను పెడతాను బాబు. వద్దండి, మా వదినికి ఎవరి దిష్టి తగలకుండా దిష్టి చుక్క నేనే పెడతాను. ఇప్పుడు వదిన పర్ఫెక్ట్ అన్నయ్య. లేదన్నయ్య, ఇంకొకటి తక్కువైంది. ఇంకేంటి బాబు? వదిన మొహంలో సిగ్గు. సూపర్ అయ్యారు. కొత్త పెళ్లి కొడుకులాగా తలతలాడిపోతున్నారండి. ఇటువైపు నుంచి చూస్తే నిచ్చి పెళ్లి కొడుకులా ఉన్నారండి. ఇలా ఎదురుగా చూస్తే శోభనం పెళ్లి కొడుకులా సూపర్గా ఉన్నారండి. రే మారుతి, ఎక్స్ట్రాలు మాట్లాడేవనుకో ఈరోజు పెళ్లి జరుగుతుందని తిట్టకూడదు మరి. తాతయ్య గారు, పెళ్లి కొడుకు రెడీనా? రెడీ అవుతున్నాడు బాబు. అన్నయ్య, పెళ్లి కొడుకు గెటప్ లో సూపర్ ఉన్నావు అన్నయ్య. నేను అదే మాట అంటే అన్నయ్య గారు ఎక్స్ట్రా అంటున్నారండి. అన్నయ్య, పెళ్లి కొడుకు అంటే బాసికం ఖచ్చితంగా ఉండాలన్నయ్య. రేయ్, బాసికం ఉంటే సరిపోదురా, ముందు కళ్యాణ తిలకం పెట్టాలి. అన్నయ్య, వదినికి నువ్వు దిష్టి చుక్క పెట్టావు కాబట్టి అన్నయ్యకి కళ్యాణ బొట్టు నేను పెడతాను. సరే 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 పెట్టు. రేయ్, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారా మీరు? సినిమాలు చూడడం లేదా అన్నయ్య? మేం మీ పెళ్లి చేస్తున్నాం కాబట్టి నిన్ను వదిని దీవించడానికి దేవతలు దిగొస్తారని తాతయ్య చెప్పారన్నయ్య. అవును బాబు, నిండు మనసుతో చేసే ఏ మంచి పనికైనా ఆ దేవతల దీవెనలు తప్పకుండా ఉంటాయి బాబు.